ప్లాస్టిక్ మనిషి జీవితంలో భాగమైపోయింది. ప్లాస్టిక్ లేనిదే గడవలేని పరిస్థితులు వచ్చాయి. పాలు, పెరుగు, నూనె, షాంపూ ఇలా అన్ని ప్లాస్టిక్ కవర్లలోనే ప్యాకింగ్ చేసి అమ్ముతున్నారు. అయితే ప్రభుత్వం నిషేధించిన సింగిల్ యూజ్ ప్లాస్టిక్ కవర్లు కూడా మార్కెట్లో కనిపిస్తున్నాయి. అధికారుల చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు ప్రజలు. ప్లాస్టిక్ వినియోగం రోజురోజుకు పెరిగిపోతూనే ఉంది. అధికారులు జరిమానాలు వేస్తున్నా మార్కెట్లో ప్లాస్టిక్ కవర్లు విక్రయిస్తూనే ఉన్నారు. ప్రభుత్వాలు నిషేధించినా, అధికారులు తనిఖీలు ముమ్మరం చేసినా ప్లాస్టిక్ వినియోగం మాత్రం ఆగటం లేదు. మనం కొనే ప్రతి వస్తువుకు కవర్లు ఉపయోగించడంతో నేచర్కు ముప్పు ఉంటుందని హెచ్చరిస్తున్నారు పర్యావరణవేత్తలు. హైదరాబాద్ నగరంలో ప్లాస్టిక్ సమస్య చాలా తీవ్రంగా ఉన్నది. అయితే ఇది కేవలం హైదరాబాద్ నగర సమస్య కాదు, ప్రపంచవ్యాప్తంగా టన్నుల కొద్ది ప్లాస్టిక్ మనకు సముద్రాలలో, చెరువులలో ఎక్కడ పడితే అక్కడ పడేస్తున్న పరిస్థితి చూస్తున్నాం. అయితే ఈ ప్లాస్టిక్ని నియంత్రించడానికి ఈ మధ్య అంతర్జాతీయ సమావేశాలు కూడా జరుగుతున్నాయి. మన దేశంకి వచ్చేటప్పటికి సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళు కొన్ని ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ అని వాళ్ళు తయారు చేసినారు. ఈ కవర్ల విలువ కేవలం 50 పైసలు ఉండొచ్చు, కానీ ఇది భూమిలో కరగడానికి 500 ఏళ్లు పడుతుందంటున్నారు ఎక్స్పర్ట్స్. ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకున్నా గ్రౌండ్ లెవెల్లో ప్లాస్టిక్ వాడకం తగ్గటం లేదు. అధికారులు నిరంతరం తనిఖీలు చేపట్టాలని కోరుతున్నారు పర్యావరణవేత్తలు. ఇప్పుడు ప్రమాదం ఎక్కడ వస్తుందంటే ఈ ప్లాస్టిక్ చిన్న రేణువులుగా మారి సూక్ష్మ రేణువులు, అంటే ఇప్పుడు మన పార్టికులేట్ మ్యాటర్ 2.5, పార్టికులేట్ మ్యాటర్ 10 అంత చిన్నగా మారి ఇవి మన మంచినీళ్ళలోకి, ఆహారంలోకి, గాలిలో కూడా ఇవి కనపడుతున్నాయి. అందులో ఇప్పుడు పాలియస్టర్ పోగులు, చిన్న చిన్న పోగులు కూడా ఇవి ఊపిరితిత్తుల్లోకి వెళ్ళే పరిస్థితి ఉంది. వీటన్నిటి వల్ల మన శరీరంలో ప్లాస్టిక్ వచ్చి చేరుతుంది. ఇది చాలా ప్రమాదకరమైన పరిస్థితి. ప్రజలు విసిరేసే వ్యర్థాల ప్లాస్టిక్ కవర్లు రోడ్డు మీద పేరుకుపోతున్నాయి. దీంతో వ్యాధులు వ్యాపించి ఇబ్బందులు పడుతున్నారు జనాలు. ఈ ప్లాస్టిక్ పర్యావరణ సమస్యతో పాటు మానవ మనుగడకు కూడా ప్రమాదకరంగా మారుతుందంటున్నారు ఎక్స్పర్ట్స్. ప్లాస్టిక్ కవర్లను రోడ్ల మీద పారేయవద్దని అంటున్నారు పారిశుద్ధ కార్మికులు. రెగ్యులర్గా ఇక్కడ మేము స్వీపింగ్ చేసేటప్పుడు ఎక్కువగా గార్బేజ్ కాకుండా, ఓవరాల్గా వెట్ గార్బేజ్ కాకుండా ప్లాస్టిక్ డిస్పోజల్ గ్లాసెస్ కానీ, బాటిల్స్ కానీ జనాలు ఇక్కడ ఎక్కువ టూరిజం ప్లేస్లో ఎక్కడంటే అక్కడ పారేస్తున్నారు. దానివల్ల ఏమవుతుందంటే ఇక్కడ ఉన్న మాన్యువల్స్ కానీ, డ్రైనేజ్ మాన్యువల్స్ కానీ ఇక్కడ పనిచేసే వాళ్ళకి ఇబ్బంది. ఇంకోటి రోడ్డు పైన వర్షం పడినప్పుడు ఆ ప్లాస్టిక్ అనేది ఆ కవర్స్ కానీ ఏమైనా కానీ మాన్యువల్స్లో పోయి తర్వాత మాన్యువల్స్ బ్లాక్ కావడము, వాటర్ సెగ్రిగేషన్ కావడము ఇబ్బంది. ఇంకోటి డ్రైనేజ్ వాళ్ళకు కూడా ఆ లైన్ క్లియర్ చేయడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు. కొంచెం పబ్లిక్ అవేర్నెస్ కోసము కొంచెం ప్లాస్టిక్ తగ్గించి కొంచెం వేరేగా ఏదైనా పేపర్ లాంటిది, ఏదైనా జూట్ బ్యాగ్స్ అలాంటివి వాడితే చాలా బాగుంటుందని ఆలోచిస్తున్నాము. ప్లాస్టిక్ ప్రాణాలకే ముప్పు తెస్తోంది. ప్లాస్టిక్ కవర్లపై వేడి పదార్థాలు వేసినప్పుడు అందులోని బిస్ఫినాల్ ఏ వంటి రసాయనాలు ఆహారంలో కలుస్తాయి. దీంతో క్యాన్సర్, సంతానలేమి సమస్యలకు కారణమవుతోందని హెచ్చరిస్తున్నారు డాక్టర్లు. అటు మూగజీవాలు కూడా చెత్త కుప్పల్లో ప్లాస్టిక్ తిని ఇబ్బందులు పడుతున్నాయంటున్నారు డాక్టర్లు. ప్లాస్టిక్ పడేయొద్దు రోడ్డు మీద, ఎవరిది వాళ్ళు శుభ్రం పెట్టుకోవాలి. రోడ్ అంతా గలీజ్ అయిపోతుంది. వర్కర్స్ రాకపోతే ఇబ్బంది అవుతుంది మాకు. ప్లాస్టిక్ వాడకుండా బట్ట సంచులు అట్లా వాడుకొని ఎవరి చెత్త వాళ్ళు శుభ్రం పెట్టుకోవాలి. రోడ్డు మీద వేయొద్దు. ఎవరు డ్రైనేజ్లల్లో తీయాలంటే ఇబ్బంది అవుతుంది, మోరీలలో తీయాలంటే ఇబ్బంది అవుతుంది. చెత్తలు పడిపోతుంది, చేయి పెట్టి తీయవలసి వస్తుంది, కట్టెలు పెట్టి తీయవలసి వస్తుంది. రోడ్డు మీద అంతా శుభ్రం పెట్టుకుంటేనే ప్లాస్టిక్ వాడకుండా బట్టలు, సంచులు అట్లా వాడుకుంటే శుభ్రంగా ఉంటుంది. ఎంత తీసినా వేస్తూనే ఉంటారు, ఇట్లా షాప్ చేస్తుంటే ఇట్లా వేసిపోతూనే ఉంటారు. వర్కర్స్ రాకుంటే మాకు ఇబ్బంది అవుతుంది, రిక్షాలు పట్టడం అవుతుంది, మొగలు రాకపోతే ఇబ్బంది అవుతుంది. ప్లాస్టిక్ వాడకుండా ప్రజలకు అధికారులు అవగాహన కల్పించాలని సూచిస్తున్నారు పర్యావరణవేత్తలు. ప్లాస్టిక్ తయారీని కట్టడి చేయాలని డిమాండ్ చేస్తున్నారు ఎక్స్పర్ట్స్.